హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎస్బీఐ నుంచి వచ్చిన కొత్త నోటిఫికేషన్ గురించి అయితే తెలుసుకుందాము. ఈ నోటిఫికేషన్లో వీళ్ళు దాదాపు 900కు పైగా జాబ్లు అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. అలాగే ఏపీ అండ్ తెలంగాణకు సంబంధించి కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే దాదాపు 17 స్టేట్స్కి సంబంధించి అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు ఎస్బీఐ బ్యాంక్ వాళ్ళు. మీరు ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ఈ నోటిఫికేషన్కి సంబంధించి నేను కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో అందించడం జరిగింది. అలాగే ఎలా అప్లై చేయాలన్నది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ నేను ఈ వీడియోలో కంప్లీట్గా చూపించడం జరిగింది. కాబట్టి మీరు ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. ఈ నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీరు ఈ వీడియోలో తెలుసుకుంటారు. ఈ నోటిఫికేషన్లో స్పెషలిస్ట్ క్యాడర్కి సంబంధించి అయితే వీళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో ఫ్రెషర్కి సంబంధించి కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పేసి 284 పోస్టులు అయితే అప్లై చేయడానికి అయితే ఫ్రెషర్స్కి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఫ్రెషర్స్ అయితే ఈ 284 పోస్టులకు అయితే మీరు అప్లై చేసేసుకోండి. ఇది తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో కూడా వీళ్ళైతే పోస్టింగ్లు కల్పించడం జరుగుతుంది. అమరావతి అండ్ హైదరాబాద్లో అయితే పోస్టింగ్ ఇవ్వడం అయితే జరుగుతుందని మనకు నోటిఫికేషన్లో మెన్షన్. వీళ్ళు సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనం అప్లై చేసిన తర్వాత వీళ్ళు షార్ట్ లిస్ట్ చేసేసి మనకు మెయిల్ ద్వారా ఆర్ కాంటాక్ట్ ద్వారా అయితే మనకు షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూకి అయితే పిలవడం జరుగుతుంది. దీంట్లో అయితే ఎగ్జామ్ లేదు, డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా వీళ్ళైతే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఈ జాబ్కి సూటబుల్ అవుతారో వాళ్ళు ఖచ్చితంగా ఈ జాబ్కి అయితే అప్లై చేయండి. ఈ నోటిఫికేషన్ అయితే నేను డిస్క్రిప్షన్ లింక్లో అటాచ్ చేసి పెడతాను. మీరు ఈ నోటిఫికేషన్ కంప్లీట్గా చదువుకొని మీకు ఈ జాబ్ సూటబుల్ అయితే మీరు ఈ జాబ్కి అయితే కంప్లీట్గా అప్లై చేయండి. నెక్స్ట్ మనము ఎలా అప్లై చేయాలన్నది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ తెలుసుకుందాము. ఈ నోటిఫికేషన్ వచ్చేసేసి ఇప్పటికే స్టార్ట్ అయింది. ఇది 23 డిసెంబర్ వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది. కాబట్టి వీలైనంత త్వరగా మీరైతే ఈ జాబ్కి అయితే అప్లై చేసేసుకోండి. ఇక్కడ క్లిక్ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైతే క్లిక్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అయితే క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే మీకైతే ఇక్కడ బేసిక్ ఇన్ఫో అయితే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ వచ్చేసేసి మీ ఫస్ట్ నేమ్ ఇవ్వండి. అలాగే తర్వాత మీకు సంబంధించిన ఫస్ట్ నేమ్ని మళ్ళీ కన్ఫర్మ్ చేయాలి. ఫస్ట్ ఫామ్లో ఎలా నేమ్ ఇచ్చారో సెకండ్లో కూడా కన్ఫర్మ్ ఫస్ట్ నేమ్ అన్నది కూడా అలాగే ఇవ్వండి. లేకపోతే మ్యాచ్ అవ్వదు, ఇది ప్రొసీడ్ అన్నది అవ్వదు. సో ఫస్ట్లో ఫస్ట్ నేమ్ అనేది అది ఎలా ఇచ్చారో సెకండ్ కన్ఫర్మ్ నేమ్ కూడా అలాగే ఇవ్వండి. తర్వాత మీరు కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఇవన్నీ మిడిల్ నేము, కన్ఫర్మ్ మిడిల్ నేము ఇవన్నీ ఆప్షనల్గా ఇచ్చారు. సో ఇస్తే ఇవ్వండి, లేదంటే లేదు. ఇక్కడ మీ మదర్ నేమ్ అడిగారు చూడండి, మదర్ ఫుల్ నేమ్ అనేది ఇక్కడ మదర్ ఫుల్ నేమ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత కిందికి స్క్రోల్ చేస్తే మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ ఉంది కదా, అది కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ అండ్ మొబైల్ నెంబరు సేమ్ ఒకటే అయి ఉండాలి. అలాగే మీ ఈమెయిల్ ఐడి ఇక్కడ ఇవ్వండి. వర్కింగ్లో ఈమెయిల్ ఐడి ఉన్నది అయితే ఇవ్వండి. తర్వాత కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి ఉంది కదా, అది కూడా ఇచ్చేసేసేయండి. సేమ్ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వండి. తర్వాత ఇక్కడ సెక్యూరిటీ కోడ్ అని కనిపిస్తుంది కదా, సెక్యూరిటీ కోడ్ అయితే ఇక్కడ కింద ఉంది కదా, ఈ కోడ్ని అయితే మీరు ఎంటర్ చేసేసి అయితే మీరు నెక్స్ట్ రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. మనం బేసిక్ ఇన్ఫో కంప్లీట్ చేసిన తర్వాత మనకైతే నెక్స్ట్ డీటెయిల్స్ అంటే సెకండ్ స్టెప్స్కి అయితే ఇది వెళ్ళడం జరుగుతుంది. మనం సెకండ్ స్టెప్స్లో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. అంటే మన అడ్రస్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే సెకండ్ స్టెప్లో ఇవ్వాల్సి ఉంటుంది. యాజ్ పర్ ఆధార్లో ఉన్న అడ్రస్ను మనం ఇక్కడైతే కంప్లీట్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత సెకండ్ స్టెప్ డీటెయిల్స్ కంప్లీట్ అయిన తర్వాత మనకు థర్డ్ స్టెప్ అన్నది వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ థర్డ్ స్టెప్లో క్వాలిఫికేషన్స్ అడిగారు చూడండి. మనకు సంబంధించిన అంటే మన ఎడ్యుకేషన్కి సంబంధించిన కంప్లీట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్నీ మనం అక్కడ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసేసి మనకు ఫోర్త్ స్టెప్ అన్నది ఇది అప్లికేషన్ ప్రొసీడ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఫోర్త్ స్టెప్లో అప్లోడ్స్ అడిగారు. అంటే మనకు సంబంధించిన డాక్యుమెంట్స్ అంటే బ్యాచిలర్ డిగ్రీ ఆర్ లేదంటే ఫోటో, సిగ్నేచర్ ఇవన్నీ అప్లోడ్స్ ఉంటాయి. సో మీరు అక్కడ చూసుకొని అయితే వాటికి సంబంధించినవి అంటే జేపీజీ ఫార్మాట్లోనే ఇవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు సమ్ ఎంబీ ఇలా కేబీ టైప్లో ఇస్తారు. సో ఆ ఫైల్ మాత్రమే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో నోటిఫికేషన్లో అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి నోటిఫికేషన్ కంప్లీట్గా చదవండి. ఆ సైజులో మాత్రమే మీరు అప్లోడ్ చేస్తే ఇవి సక్సెస్ఫుల్గా అప్లికేషన్ అన్నవి సబ్మిట్ అవ్వడం జరుగుతుంది. సో మీరు ఒకసారి నోటిఫికేషన్లో చూసి ఆ ఫోటో ఆర్ సిగ్నేచర్ ఆర్ స్కాన్డ్ కాపీ మీ సర్టిఫికేట్స్ ఆ సైజ్ జేపీజీ ఫార్మాట్లో వాళ్ళు ఇచ్చిన సైజులో మాత్రమే అప్లోడ్ చేయండి. అక్కడ తీసుకోవడం జరుగుతుంది. తర్వాత మీకు ఇక్కడ ఈ కంప్లీట్ డీటెయిల్స్ అంటే బేసిక్ ఇన్ఫో, డీటెయిల్స్, క్వాలిఫికేషన్స్, అప్లోడ్స్ ఇవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత ఫిఫ్త్ స్టెప్ ఉంది చూడండి, ప్రివ్యూ. ఈ ప్రివ్యూలో మీరు ఒకసారి అన్నీ మీ డీటెయిల్స్ కరెక్ట్గా ఇచ్చారో లేదో ఒకసారి కంప్లీట్గా చెక్ చేసేసుకున్న తర్వాత మీరు నెక్స్ట్ పేమెంట్కి అయితే వెళ్తారు. సో ఇది పేమెంట్ చేసిన తర్వాత అయితే
మీకు పేమెంట్ రిసిప్ట్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కంప్లీట్గా ఫిల్ చేసిన తర్వాత మీకైతే ఎస్బీఐ వాళ్ళ నుంచి కాల్ ఆర్ మెయిల్ అయితే వస్తుంది. సో వాళ్ళు ఆ మెయిల్ ఆర్ కాల్ ద్వారా మీకైతే ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయడం అన్నది జరుగుతుంది. ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసిన తర్వాత వాళ్ళు స్క్రీనింగ్ తీసేసుకొని మిమ్మల్ని సెలెక్ట్ చేసి మీకైతే పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇందులో మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.